నారాయణపేట జిల్లాలోని సంగమండ రిజర్వాయర్ కు భారీగా వరద వచ్చి చేరుతోంది. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో వరద పోటెత్తింది. దీంతో అధికారులు సోమవారం రాత్రి 7 గేట్లెత్తి నీటిని విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్ నుంచి భారీ వరద రావడంతో నేరేడుగాం వంతెనపై వరద నిలిచి రాకపోకలు బంద్ అయ్యాయి. మరోవైపు పెదవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. పరిసర గ్రామ ప్రజలు వాగు సమీపంలోకి వెళ్లొద్దని పోలీసులు హెచ్చరించారు. అడవి సత్యారం గ్రామానికి వెళ్లే వంతెన మునిగి రాకపోకలు బంద్ అయ్యాయి. భారీగా వరద వస్తూ ఉండటంతో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణ వ్యాప్తంగా గత వారం రోజులు కూడా వర్షాలు దంచుకొడుతున్నాయి. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి. మనం విజువల్స్ లో కూడా చూస్తూనే ఉన్నాం, చాలా చోట్ల ఇదే విధంగా జరుగుతుంది. వాగులు వంకలు కొట్టుకుపోతున్నాయి. రోడ్లు, రహదారులు మొత్తం ఈ వాగుల కారణంగా రహదారి రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది. ఓ పక్కన బైక్లు, మనుషులు కూడా కొట్టుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? శాశ్వత తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పవచ్చు. ఇక్కడ మహబూబ్నగర్ తో పాటు నాగర్ కర్నూల్, నారాయణపేట, గద్వాల ఇలా 4 జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయని చెప్పవచ్చు. ఇప్పటికే జూరాల ప్రాజెక్టుకు సంబంధించి 31 గేట్లను తెచ్చి దిగువన శ్రీశైలం డ్యామ్ కు 2,35,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో పాటు నాగర్ కర్నూలు జిల్లాలో కూడా చాలా ప్రాంతాల్లో చెరువులు అలుగులు పడుతున్నాయని చెప్పవచ్చు. ఎండబెట్ట దగ్గర రాకపోకలకైతే తీవ్ర అంతరాయం ఏర్పడింది. వడ్డెమేన్ వద్ద కూడా వరదలో కొట్టుకుపోయిన ఒక బైకును స్థానికులు రక్షించడంతో తప్పిన ప్రమాదం అని చెప్పవచ్చు. దీంతో పాటు నాగర్ కర్నూలులో వంతెన కూడా ఈ చెరువులకు అలుగు పారుతున్న నేపథ్యంలో వరదకైతే కొట్టుకుపోయిన సంఘటన చోటు చేసుకుంది. దీంతో పాటు నారాయణపేట జిల్లాలో కూడా వర్షం అయితే దంచి కొడుతుందని చెప్పవచ్చు. గత 3-4 రోజులుగా కురుస్తున్న ఈ భారీ వర్షాలతో ఇప్పటికే నారాయణపేట జిల్లాలో 77% అధిక వర్షం కురిచిందని అక్కడ అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో సంగంబాట రిజర్వాయర్ కూడా వరద పోటెత్తుందని చెప్పొచ్చు. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో వరద ప్రవాహం పెరుగుతుంది. రోజు రోజుకు నిన్న కూడా 6 గేట్లను తెచ్చారు. ఈ రోజు కూడా 7 గేట్లను తెలిసి 7,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో పాటు పెద్దవాగు పొంగి పొర్లడంతో గ్రామ ప్రజలను వాగు దగ్గరకు రానివద్దని అధికారులు కూడా పలు ప్రాంతాల్లో హెచ్చరిక చేశారు. దీంతో పాటు చాలా ప్రాంతాలలో ఈ భారీ వర్షాల నేపథ్యంలో పంటలు కూడా మునిగిపోయాయి. దీంతో పాటు నేరేడుగాం వంతెనపై భారీ వరదతో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని చెప్పొచ్చు. దీంతో పాటు గద్వాల జిల్లాలో చూసుకుంటే కూడా ఐజ మండలంలోని పలు ప్రాంతాలలో రాకపోకలకైతే తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. కాజువేల పైన నీటి ప్రవాహం పెరగడంతో అక్కడ గ్రామాలకు రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని చెప్తున్నారు. ఇప్పటికే కుండపోత వర్షాలతో మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాలో భారీ వర్షాలతో పాటు నాగర్ కర్నూలు జిల్లా దుండిబిగువా కూడా పొంగి పొలుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే చాలా ప్రాంతాలలో శిథిలావస్థకు చేరిన ప్రాంతాలలో అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారని చెప్పొచ్చు. శిథిలావస్థకు చేరిన ఇళ్లను రక్షించవలసిన అక్కడ అంటే సహాయక చర్యలు చేపట్టి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కూడా పోలీసులు, అక్కడ జిల్లా కలెక్టర్ కూడా ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా మరో 2-3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. సాయిసుధా. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ. నీకే నెట్